హలో అండి, ఈరోజు నేను మీకు 4th March 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీతో డిస్కస్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. అవర్ ఫస్ట్ కరెంట్ అఫైర్ ఈస్ Swiss International Airlines says it will be the first airline in the world to use fuel made from sunlight. Swiss International Airlines అనేది will become the first airline in the world. ఎలా అంటే సన్ నుండి అంటే సూర్యుడి నుండి వస్తున్న హీట్ని లిక్విడ్గా మార్చి అదే ఫ్యూయల్ని ఎయిర్లైన్స్లో వాడి విమానాలు రన్ చేసే ఒక టెక్నాలజీని డెవలప్ చేసేందుకు స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అండ్ ఇట్స్ పేరెంట్ లుఫ్తాన్సా గ్రూప్ అనేది అగ్రిమెంట్కి రావడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎయిర్లైన్ ఇన్ ద వరల్డ్ టు యూస్ సన్ టు లిక్విడ్ ఫ్యూయల్. The process devised by Synhelion, a spin-off of the Swiss Institute of Technology, uses concentrated sunlight to produce carbon neutral kerosene. సో ఒక కార్బన్ న్యూట్రల్ లిక్విడ్ని తయారు చేసి ఆ లిక్విడ్తో విమానాలు రన్ అయ్యేలాగా ఫ్యూయల్ తయారు చేయాలని చెప్పేసి ఒక ఒప్పందానికి స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అండ్ ఇట్స్ పేరెంట్స్ గ్రూప్ లుఫ్తానా గ్రూప్ అనేది రావడం జరిగింది. అలాగే మనం అంతకుముందు విన్నాము జపాన్ హైడ్రోజన్ ఆధారిత ట్రైన్ ఒకటి తయారు చేసినట్టు వార్తల్లోకి నిలిచింది. సిమిలర్లీ వరల్డ్ అంతా కూడా ఈ యొక్క కార్బన్ న్యూట్రల్ అవ్వాలన్న ఉద్దేశంతో చాలా ఇనిషియేటివ్స్ ముందుకు తెస్తున్నాయి. అలాగే స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఇప్పుడు సూర్యుడి నుండి వస్తున్న హీట్ ద్వారా ఫ్యూయల్ తయారు చేసి విమానాలు నడపాలన్న ఒక టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. MOWCED, Ministry of Women and Child Development, launches Stree Manoraksha project. Stree Manoraksha project. The Ministry of Women and Child Development and NIMHANS ante National Institute of Mental Health and Neurosciences, Bangalore, launched the Stree Manoraksha project on Wednesday with the goal of improving women's mental health condition in India. అంటే విమెన్ని మెంటల్ హెల్త్ కండిషన్ డెవలప్ చేసే విభాగంగా సో ఒక ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఏంటా ప్రాజెక్ట్ అంటే స్త్రీ మనోరక్ష ప్రాజెక్ట్. అంటే ఈ స్త్రీ మనోరక్ష ప్రాజెక్ట్లో ఉమెన్ యొక్క మెంటల్ హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ చేయాలి. వాళ్ళు ఏవైనా సరే ఒక బ్యాడ్ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్ కనుక ఎదుర్కొన్నట్టయితే వాళ్ళు అలాగే కుంగిపోకుండా వాళ్ళ గోల్స్ని వాళ్ళు రీచ్ అయినట్టుగా, సిమిలర్లీ వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ అవసరమైతే కూడా ప్రొవైడ్ చేసేటట్టుగా ఈ యొక్క మనోరక్ష ప్రాజెక్ట్ అనేది చేయడం జరిగింది. ఇట్స్ లైక్ ఏ వన్ స్టాప్ సెంటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ డీలింగ్ విత్ ఉమెన్ హూ come to one-stop centers, particularly those who have experienced violence and distress with compassion and care. ఎవరైతే ఉమెన్ వైలెన్స్ అండ్ డిస్ట్రెస్ని ఎదుర్కొంటారో వాళ్ళకి కంపాషన్ అండ్ కేర్తో వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ అనేది డెవలప్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. సో ఉమెన్ యొక్క మెంటల్ హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ చేయడానికి రీసెంట్గా గవర్నమెంట్ లాంచ్ చేసిన ప్రాజెక్ట్ ఏంటి అంటే మీ ఆన్సర్ వచ్చేసి స్త్రీ మనోరక్ష. Moving on to the next current affair. Rajasthan government announces camel protection and development policy. Rajasthan, the state government has announced camel protection and development policy in its budget 22 to 23. According to the government figures, less than 2 lakh camels are left in Rajasthan and in the entire country, and that has reduced to 1.5 lakhs. So క్యామిల్స్ అనేది అంతరించిపోతున్నాయి అన్న ఒక విషయాన్ని గమనించి రాజస్థాన్ గవర్నమెంట్ క్యామిల్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ పాలసీ అనే దాన్ని రూపొందించడం జరిగింది. సో దీని ద్వారా క్యామిల్స్ ఎక్కడైతే మన ఇండియాలో ఉన్నాయో వాటి యొక్క రక్షణ కొరకు ఈ పాలసీ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద క్యామిల్స్ వర్ ఫౌండ్ ఇన్ రాజస్థాన్, ఫాలోడ్ బై గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్ యాజ్ వెల్ as మధ్యప్రదేశ్. 2.5 lakhs ఉండాల్సిన క్యామిల్స్ ఇటీవల చేసిన సర్వేలో 1.5 lakhs అయిపోయాయి అన్న ఒక విషయం మీద రాజస్థాన్ గవర్నమెంట్ ఈ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అంబిట్ ఫిన్వెస్ట్ టైఅప్. దిస్ ద రీసెంట్ న్యూస్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల వార్తల్లో మనం విన్నాము ఏంటంటే MSMEs అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం ప్రత్యేకంగా ఒక యాప్ని తయారు చేసినట్టుగా మనం ఒక న్యూస్ అనేది పాస్ట్లో వినడం జరిగింది. అలాగే సో మీడియం
మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం ఆంబిట్ ఫిన్వెస్ట్ అనే ఒక సంస్థతో టైఅప్ అవడం కూడా జరిగింది. సో ఆంబిట్ ఫిన్వెస్ట్ అనేది ఒక నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. సో ఇట్స్ లైక్ ఏ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ, అంటే ఇట్స్ బ్యాంకింగ్ సేవలనే అంబిట్ ఫిన్వెస్ట్ కూడా అందిస్తుంది, కాకపోతే ఇట్స్ ఎ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. అలాంటి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైఅప్ అయ్యి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి లెండింగ్ ప్రాసెస్లో హెల్ప్ చేసినట్టుగా ఈ యొక్క అగ్రిమెంట్ అనేది చేయడం జరిగింది. సో ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. అంబిట్ ఫిన్వెస్ట్ హ్యాస్ అనౌన్స్డ్ ద సైనింగ్ ఆఫ్ కో-లెండింగ్ అగ్రిమెంట్ విత్ ద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఫైనాన్స్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ customers. Moving on to the next news. RBI cancelled license of Sarjirodhara Naik Shirala Sahakari Bank. Reserve Bank of India has cancelled the license of Sarjirodhara Naik Shirala Sahakari Bank, which is from Maharashtra, as it did not have adequate capital and earning prospects. With the cancellation of license, Sarjirodhara Naik Shirala Sahakari Bank Limited has ceased to carry banking business with effect from the 2nd March. అంటే ఈ సర్జిరోధర నేక్ షిరాలా సహకారి బ్యాంక్ బ్యాంకింగ్ రిక్వైర్మెంట్స్కి అవసరమైన ఎడిక్వేట్ క్యాపిటల్ ఏదైతే మీట్ అవ్వలేకపోయిన కారణంగా ఆ బ్యాంక్ని సీజ్ చేయమని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు జారీ చేయడం జరిగింది. సో ఎవరైతే ఆ బ్యాంక్లో డిపాజిట్ చేసిన వాళ్ళు ఉంటారో యాజ్ పర్ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అప్ టు 5 lakh అమౌంట్ వాళ్ళకి బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆర్బీఐ రీసెంట్గా లైసెన్స్ క్యాన్సిల్ చేసిన బ్యాంక్ ఏది అంటే సర్జిరోధర నేక్ షిరాలా సహకారి బ్యాంక్. ఇంతకీ ఆ బ్యాంక్ ఏ రాష్ట్రానికి సంబంధించిన బ్యాంక్ అంటే మహారాష్ట్ర. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. Tata Motor launches Anubhav showroom on wheels. Tata Motors has launched a mobile showroom named Anubhav to target rural customers. Everni focus చేసినట్టు rural customers ని ఫోకస్ చేసి by increasing the reach in rural areas and providing them with a doorstep car buying experience. రూరల్ కస్టమర్స్కి వాళ్ళ డోర్ స్టెప్ నుండే కార్ బయింగ్ ఎక్స్పీరియన్స్ని తీసుకుని రావడానికి దేర్ బై వాళ్ళ బిజినెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అనుభవ్ షోరూమ్ ఆన్ వీల్స్ అనే కాన్సెప్ట్ని లాంచ్ చేయడం జరిగింది. సో టాటా మోటార్స్ ఇప్పటికే 103 మొబైల్ షోరూమ్స్ అక్రాస్ ద కంట్రీ ఎన్హాన్స్ చేసింది. సో వీళ్ళు ఏంటంటే లైక్ ఇప్పుడు మీకు పిక్చర్లో చూపిస్తున్నట్టుగా అవి మొబైల్ షోరూమ్స్ అనమాట, షోరూమ్ ఆన్ వీల్స్ అని చెప్పేసిన కాన్సెప్ట్ ఇది. సో రూరల్ కస్టమర్స్ ఎవరైతే డైరెక్ట్గా టాటా మోటార్స్ని రీచ్ అవ్వలేకపోతున్నారో అలాంటి కస్టమర్స్కి వీళ్ళు మొబైల్ వ్యాన్ ద్వారా వెళ్ళి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఏవై ఉంటాయి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం, సో దట్ వాళ్ళ బయింగ్ కెపాసిటీని పెంచే విధంగా వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి తీర్చే విధంగా ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇందుకు ఎవరు లాంచ్ చేశారంటే టాటా మోటార్స్ లాంచ్ చేశారు. ఆ పేరు ఏంటి అంటే అనుభవ్ షోరూమ్ ఆన్ వీల్స్. రూరల్ ఎస్పెషల్లీ ఎవరి కోసం, రూరల్ కస్టమర్స్ కోసం వాళ్ళని రీచ్ అయ్యి వాళ్ళకి టు ప్రొవైడ్ దమ్ ఏ డోర్ స్టెప్ కార్ బయింగ్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి ఇవ్వడం కోసం ఈ యొక్క అనుభవ్ షోరూమ్ ఆన్ వీల్స్ అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు? టాటా మోటార్స్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. బయోడిగ్రేడబుల్ నానో పార్టికల్ డెవలప్డ్ బై ఐఐటి కాన్పూర్. Researchers at the Indian Institute of Technology IIT Kanpur have created biodegradable nanoparticle that can be used as an alternative to chemical based insecticides to provide crops from the bacterial and fungal illness. ఇప్పుడు పంట ఉంటుంది కదండి, పంటకి అంటే ఇన్సెక్ట్స్ అవి పడుతూ ఉంటాయి కదా, సో దానికోసం ఏంటి పెస్టిసైడ్స్ అవి జల్లుతూ ఉంటారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఐఐటి కాన్పూర్ హ్యాస్ డెవలప్డ్ బయోడిగ్రేడబుల్ నానో పార్టికల్ అనమాట. అంటే బయోడిగ్రేడబుల్ నానో పార్టికల్ అంటే ఏంటంటే అది ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది క్రాప్ మీద. అది జల్లగానే ఒక రక్షణ కవచంలాగా ఏర్పాటు చేసి పంటని పురుగుల బారి నుండి నాశనం అవ్వకుండా కాపాడుతుంది. అలాంటి దాన్ని ఏమంటారు అంటే బయోడిగ్రేడబుల్ నానో పార్టికల్ అని చెప్పేసి ఐఐటి కాన్పూర్ వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఒక రక్షణ కవచంలాగా ఏర్పాటయ్యి ఆ యొక్క పంట ఏదైతే ఉంటుందో అది పురుగులు కానీ సో ఎలాంటి ఇన్సెక్ట్స్ కానీ బ్యాక్టీరియల్ ఫంగల్ ఇల్నెస్ కానీ ఆ పంటకి రాకుండా జాగ్రత్తగా చూసే ఒక బయోడిగ్రేడబుల్ నానో పార్టికల్ని ఐఐటి కాన్పూర్ వాళ్ళు డెవలప్ చేశారు. సో ఇట్ విల్ హెల్ప్ ద ఫార్మర్స్. అంటే ఈ పెస్టిసైడ్స్ అవి జల్లే ప్రక్రియ కాకుండా ఒక షీల్డ్ లాంటి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసే ఒక ప్రక్రియని ఐఐటి కాన్పూర్ వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది. Researchers at IIT Kanpur have created a biodegradable nanoparticle that can be used as an alternative
టు కెమికల్ బేస్డ్ ఇన్సెక్టిసైడ్స్. మనం కెమికల్స్ అవి జల్లుతూ ఉంటాం కదా, ఇన్సెక్టిసైడ్స్ అవి జల్లుతూ ఉంటాము పంటని కాపాడడానికి బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇల్నెస్ నుంచి. ఈ నానో పార్టికల్స్ ఏం చేస్తాయంటే ఒక కవచంలాగా, ఒక రక్షణ కవచంలాగా ఏర్పడి పంట మీద వాటికి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా వాటిని కాపాడుతూ ఉండి, అలాగే ఇంక్రీజింగ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంచేలాగా ఈ యొక్క బయోడిగ్రేడబుల్ నానో పార్టికల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఇది ఎవరు, ఏ ఐఐటి డెవలప్ చేసింది అంటే ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఈ యొక్క బయోడిగ్రేడబుల్ నానో పార్టికల్ని డెవలప్ చేయడం జరిగింది. Moving on to the next news. IIT Madras and NIOT conduct Oceans 2022 for the first time. ఐఐటి మెడ్రాస్ ఇప్పుడు వార్తల్లో నిలిచిందండి. ఐఐటి మెడ్రాస్, ఎన్ఐఓటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, ఈ రెండు కలిసి ఓషన్స్ 2022 అనే సమ్మిట్ని ఫస్ట్ టైం కండక్ట్ చేశాయి. ఏంటి సమ్మిట్ యొక్క ఉద్దేశం అంటే, సో ఇక్కడ ఐఐటి మెడ్రాస్ వాళ్ళు అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు, సో దే బోత్ సిట్ టుగెదర్ అండ్ వాళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే ఇన్స్పైర్, ఇన్నోవేట్ అండ్ సస్టైన్ అనే థీమ్తో ఈ కాన్ఫరెన్స్ అనేది స్టార్ట్ చేశారు. ఈ కాన్ఫరెన్స్లో వేరియస్ డెలిగేట్స్ అందరూ కూడా దే విల్ బీ షేరింగ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఆన్ ద టాపిక్ రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, వెదర్ కండిషన్స్, కంబాటింగ్ ఎరోషన్, కోస్టల్ ఎరోషన్ ఎస్పెషల్లీ, అలాగే మెరైన్ పొల్యూషన్, మైక్రో ప్లాస్టిక్స్, ఇలాంటి ఒక 400 ప్రజెంటేషన్స్ అనేవి కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డెలిగేట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క వ్యూస్, ఐడియాస్ అన్నీ షేర్ చేయడం జరిగింది. సో ఇది ఒక మీటింగ్ లాగా, ఒక కాన్ఫరెన్స్ లాగా కూర్చొని, సో దాని పేరేంటి, ఓషన్స్ 2022 అనే ఒక కాన్ఫరెన్స్ని ఐఐటి మెడ్రాస్ అండ్ ఎన్ఐఓటి కండక్ట్ చేయడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. Moving on to the next news. National Security Day observed on 4th March. In India, March 4th is celebrated as National Security Day, Rashtriya Suraksha Divas, in every year in the honor of Indian Security Forces. ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క ఆనర్ కోసం ఈ నేషనల్ సెక్యూరిటీ డే అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. దిస్ డే ఎయిమ్స్ టు షో గ్రాటిట్యూడ్ అనమాట టు ఆల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంక్లూడింగ్ పోలీస్ మ్యాన్, paramilitary forces, commandos, guards, army officers and persons involved in security who sacrificed their life. ఎవరైతే మన ఇండియాకి బార్డర్ కంపెనీలో ఉంటూ వాళ్ళ లైఫ్ సాక్రిఫై చేసి మనల్ని కాపాడుతున్నారో అలాంటి వాళ్ళకి ఒక గ్రాటిట్యూడ్ ప్రొవైడ్ చేసినట్టుగా ఈ 4th మార్చ్ అనేది నేషనల్ సెక్యూరిటీ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. అలాగే నేషనల్ సేఫ్టీ డే కూడా మనం 4th మార్చ్ని సెలబ్రేట్ చేసుకుంటాం. నేషనల్ సేఫ్టీ డే ఈ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ద 4th మార్చ్ టు కోమెమరేట్ ద ఫౌండేషన్ ఆఫ్ నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. The day aims to raise public awareness about all the safety principles including road safety, workplace safety, human health safety, environmental safety, ఇలాంటి వేరియస్ సేఫ్టీ మీద దృష్టి పెట్టే సారంగా ఈ నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పాటు చేసి, సో అలాగే పబ్లిక్కి హెల్ప్ చేసినట్టుగా దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసినట్టుగా ఒక డే అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ డే ఏంటంటే నేషనల్ సేఫ్టీ డే, ఎప్పుడు 4th మార్చ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. Noted film critic writer Jaiprakash Chowsky passes away. Film critic writer Jaiprakash Chowsky has passed away due to the cardiac arrest at the age of 82 years. ఇక్కడ ఏం లేదని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నోటెడ్ ఫిల్మ్ క్రిటిక్ రైటర్ జయప్రకాష్ చౌస్కే, ఇతను ఒక రైటర్ అండి, ఇతను ఫేమస్ రైటర్ ఇతను. సో ఇతను రీసెంట్గా అంటే March 4th చనిపోవడం జరిగింది కార్డియాక్ అటాక్ ద్వారా. ఇతను చాలా స్క్రిప్ట్స్, డైలాగ్స్ రాశారు, ఇంక్లూడింగ్ బాడీగార్డ్ అలాంటి ఫిలిమ్స్ కూడా ఇతను డైలాగ్స్ రాయడం జరిగింది. సో చాలా వరకు టీవీ సీరియల్స్ కూడా అతను డైలాగ్స్ అనేవి అందించారు. సో అలా ఇప్పుడు జయప్రకాష్ చౌస్కీ గారు దేనికి సంబంధించిన వ్యక్తి అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ యాజ్ క్రిటిక్ యాజ్ వెల్ యాజ్ రైటర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. హెరాత్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. హెరాత్ అంటే నైట్ ఆఫ్ హర. హర అంటే ఎవరు? శివుడు. సో జనరలీ నోన్ యాజ్ మహాశివరాత్రి. అంటే మనం మహాశివరాత్రి పర్వదినం మనం జరుపుకుంటాం, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో దీన్ని హరాత్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేస్తారు. సో హరాత్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ యాజ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ ఫెస్టివల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణం జరిపించడం అనేది ఆచారంగా అక్కడ పెట్టుకున్నారు. సో ఈ ఇయర్ ఏంటంటే 28th February 2022 ఈ హరాత్ ఫెస్టివల్ అనేది త్రయోదశి నాడు, అంటే 13th డే ఆఫ్ ద డార్క్ హాఫ్ ఆఫ్ ద మంత్,
పాల్గొన మాసంలో ఫిబ్రవరి అండ్ మార్చ్ అంటే 13th డే ఆఫ్ ఫిబ్రవరిన ఈ యొక్క ఫెస్టివల్ అనేది జరగడం జరిగింది. సో హరాత్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే మీ ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. ఉజ్జయిన్ క్రియేట్స్ గిన్నిస్ రికార్డ్ బై లైట్నింగ్ 11.71 lakh దియాస్. ఉజ్జయిన్ అంటే అక్కడ మధ్యప్రదేశ్ ఒక గిన్నిస్ రికార్డ్ స్థాపించింది. 11.7 lakh మట్టి ప్రమిదలు వెలిగించి 10 minutesలో వెలిగించి ఈ రికార్డును తేవడం జరిగింది. ఎప్పుడు వెలిగించారు అంటే మహాశివరాత్రి రోజే ఈ ఒకేషన్ అనేది చేయడం జరిగింది. సో ద దియాస్ వేర్ లైటెండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ శివజ్యోతి అర్పణం మహోత్సవ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ మహాశివరాత్రి. సో ఉజ్జయిన్ గిన్నిస్ రికార్డులోకి నిలిచింది. 10 నిమిషాల్లో 11.71 lakhs దీపాలు వెలిగించి ఉజ్జయిన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ రికార్డులో నిలిచింది. సో దే బ్రోక్ దే ఎర్లియర్ రికార్డ్ ఆఫ్ లైట్నింగ్ 9.41 lakh దియాస్ క్రియేటెడ్ బై అయోధ్య ఉత్తరప్రదేశ్ ఆన్ 3rd November 2021. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ కూడా రికార్డ్ని ఈ ఉజ్జయిన్ మధ్యప్రదేశ్ ఇప్పుడు తిరగరాయడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ March 4th, 2022 current affairs. Hope you like it. Thank you.